సరే సరే మీరు మాట్లాడతారు కానీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు రాజకీయాలు ఇప్పుడు ఎన్నికలు ఉండాలి, ఎన్నికలప్పుడు రాజకీయాలు ఉండాలి, కానీ ఆల్రెడీ ఎన్నికలు అయిపోయి ఇంకా అధికారం చేతికి వచ్చాక అభివృద్ధి వైపు పరుగులు పెట్టాలి. ఎందుకంటే అందులో మనది 11 ఏళ్ళు అయినా ఏంటో ఇంకా దస్తాదేశాలు లేకుండా నడుస్తూనే ఉన్నాం. ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు పేద బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడేవి కాబట్టి సంక్షేమ కార్యక్రమాలు ఖచ్చితంగా అందించాలి. ఎవరికైతే అందాలో వాళ్ళకి అందించే విధంగా డెఫినెట్ గా ప్రయత్నించాలి. అంతే కదా, అవి వాళ్ళకి అందించాలనే ఉద్దేశంలో భాగంగానే కదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు కానీ ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టినటువంటి చరిత్ర వాళ్ళదే కదా. వాళ్ళ తర్వాతనే కదా ఈ రోజు అందరూ దాన్ని చూసుకొని మేము చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత చేయకుండా డ్రాప్ చేస్తున్నారు కదా. ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించిన సందర్భం ఉంది కదా. ఈ రోజు వాళ్ళు ఏమంటున్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు డ్రాప్ చేసుకుంటూ వస్తున్నారు. డ్రాప్ చేయకపోతే సంవత్సరం తర్వాత ఏదో కొంచెం అరకొర పెట్టి వాటిని అమలు చేస్తున్నామని చెప్పే విధంగా వాళ్ళు ఆ కార్యక్రమాలు మొదలు పెడుతున్నారు. దాంతోపాటు వీళ్ళు చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటంటే రాష్ట్రంలో వీళ్ళు అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి అయిపోయిన తర్వాత కూడా కేవలం 3,000 ఇస్తున్నటువంటి పెన్షన్ 4,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం తప్ప ఏ ఒక్క మంచి కార్యక్రమం ఇంతవరకు చేసిన సందర్భం లేదు. ఎక్కడ మొదలు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే తప్ప వీళ్ళకి వేరే పని లేదు. 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పినారు. వీళ్ళే అసెంబ్లీలో 7 లక్షల కోట్లు అన్నారు. 7 లక్షల కోట్లలో 3,30,000 కోట్లు మాత్రమే మేము చేస్తే వీళ్ళు 4 లక్షల కోట్ల పైన వీళ్ళు చేసినారు. వీళ్ళు తప్పులు చేసి మా మీద నిందలేసి వీళ్ళు అధికారంలోకి రావడానికి ఉపయోగించుకున్నారు తప్ప వీళ్ళు ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు కేవలం సంవత్సరం కూడా 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసినారు. మళ్ళీ ఇప్పుడు అప్పుల కోసం కాలయాపన చేస్తున్నారు తప్ప వీళ్ళు కేవలం నాన్నబుడ్డి పేరుతో లాగేశారు. అజయ్ కుమార్ గారు అజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం మీరు ఆన్సర్ కానీ మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు ఒకటి, ఇప్పుడు మీరు అధికారులప్పుడు కూడా కేంద్రానికి పూర్తి సహాయ సహకారాలు అందించారు. ఒక నిమిషం ఇప్పుడు 2014-19 వరకు సరే మీరు ఏదో భ్రమలు చూపించారు వాళ్ళు కాబట్టి మమ్మల్ని గెలిపించారని మీరు చెప్పారు. అటువంటిప్పుడు మీరు అధికారులు మీరు కేంద్రానికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించినా ఎందుకు మరి ఇవన్నీ పూర్తి చేయలేకపోయారు? ఎందుకు ప్రణాళిక దిశగా ముందుకు వెళ్ళలేకపోయారు? అప్పుడు ఎదురైన ఆటంకాలు ఏంటి మీకు? ఇప్పుడు మేము వాళ్ళతో పొత్తు పెట్టుకోలే, వాళ్ళతో మేము కలిసి సంబంధించినటువంటి మేళ్ల కోసం మేము చేసినటువంటి సపోర్టే తప్ప రాష్ట్రానికి సంబంధించినటువంటి మేళ్ల కోసం మేము ఎప్పుడు మాట్లాడినాము తప్ప సపోర్ట్ చేసి బీజేపీకి పోలవరం పోలవరాన్ని ముంచేశారు. ఏటీఎం లాగా వీళ్ళకి సంబంధించి అనేక రకాలుగా హామీలు ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదా నితీష్ కుమార్ అర్థం కాదు, ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఒక నిమిషం ఆన్సర్ ఇద్దరు నేను మాట్లాడాలా మధ్యలో కల్పించుకుంటే కల్పించుకోవడం కాదు. మీరు మామూలుగా అంటే ఇప్పుడు జనరల్ గా ఫస్ట్ టైమే కదా మాట్లాడుతుండేది. ఇప్పుడు సెకండ్ టైము మళ్ళీ 3వ టైము ఏదైనా మాట్లాడుతుంటే అడ్డం వచ్చినా పర్వాలేదు. ఫస్ట్ టైం లో అడ్డం వచ్చి ఏముంది అని మాట్లాడడం, ఆయన మాట్లాడితే ఎవరు కూర్చొని చెప్పాయి కదా. లేదు మోహన్ రెడ్డి గారు మీరు ఇవ్వాలి, ఎందుకంటే లేదు మీకే ఎక్కువ సమయం ఇస్తాను, మీకే ఎక్కువ సమయం ఇస్తాను. ముగ్గురికి మీరు ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి ఇద్దరికి మాట్లాడే అవకాశం లేనప్పుడు ఏం చేయాలి? మాట్లాడదు కానీ మోహన్ రెడ్డి గారు మాట్లాడదు కానీ ఒక్క నిమిషం. అంటే మీరు అప్పుడు చెయ్యలేదు అభివృద్ధి, ఇప్పుడు కూడా మళ్ళీ కాదు విమర్శలతోటే వెళితే ఇంకెళ్ళాలి వెళ్తుంది ఇలాగనేది. ఇప్పుడు మేము విమర్శించాలనే ఉద్దేశం మాకు ఏ కోశానా లేదు. తెల్లవారునంటే ఇల్లు రాష్ట్ర అభివృద్ధి కన్నా మా పార్టీని ఎట్లా పతనం చేయాలా, మా పార్టీ నాయకులు ఎట్లా తొక్కేయాలా, మా పార్టీ నాయకులు ఏ విధంగా కేసులు ఎత్తియాలా, మా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు లేదా ఇబ్బందులు పెట్టాలా, మా పార్టీలో ఉన్న నాయకులకు ఏ విధమైనటువంటి అక్రమ ఆలోచన లేదు. కేవలం మమ్మల్ని బెదిరించి మమ్మల్ని భయపడించి మమ్మల్ని తొక్కేసి మా పార్టీ లేకుండా చేసి మళ్ళీ అధికారంలోకి రావాలనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రజలకు మేలు చేసిన తర్వాత వీళ్ళు శబాస్ అనిపించుకొని అధికారంలోకి రావాలనే ఆలోచన వీళ్ళకు లేదు. కానీ కేవలం వైఎస్ఆర్సీపీ అడ్డం లేకుండా పోతే మనకి రాష్ట్రంలో ఎదురుండదనే ఉద్దేశంలో భాగంగానే వీళ్ళు చేస్తున్నారు. గతంలో కూడా అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే ఆశామాసి లేదు, ఒకరిని ఎదుర్కోవడానికి కష్టము. మనం అందరం మేలు చేసి ముందుకు రావాలనే ఆలోచన ఏ కోశాన వాళ్ళకు లేదు. అజయ్ గారు సార్
సార్ 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి ఒక జాబ్ క్యాలెండర్ అన్నారు, సిపిఎస్ రద్దు అన్నారు, ఈ మద్య నిషేధం దశల వారీగా అన్నారు, అమరావతి రాజధాని అన్నారు, పోలవరాన్ని పూర్తి చేస్తామన్నారు, కేంద్రం చుట్టూ 100 సార్లు 1000 సార్లు ప్రదక్షిణలు చేశారు, కేంద్రం పెట్టిన ఏ బిల్లుకైనా వీళ్ళు మద్దతు తెలిపారు. ఆ రోజు కేంద్రం నుండి రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారు, ఈ రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేశారు? ఆ రోజు రాష్ట్ర యువత భవిష్యత్తు నాశనం చేసి కేవలం దోపిడీ దిశగా వీళ్ళ పరిపాలన కొనసాగింది కాబట్టి 151 నుండి మధ్యలో 5 తీసేసి వీళ్ళకి 11 మిగిల్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఈ రోజు మేము సంవత్సరం పరిపాలనా సమయం, ఈ రోజు మేము ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అందివ్వడం జరుగుతూ ఉంది. మీరు ఆ రోజు పెన్షన్ ఎన్ని రోజులకు పెంచారు? ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మీరు ఇవ్వాల్సిన డబ్బులు కూడా కలిపి 4,000 రూపాయలు అందివ్వ జరిగింది. తల్లికి వందనం పేరుతో ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల పిల్లలందరికీ సాయం చేయడం జరుగుతూ ఉంది. ఆ రోజు మీరు అమ్మఒడి ఒకళ్ళకిచ్చి పేరుతో లాగేసి మద్యం మీద కూడా 25,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన గనుడు మీ ముఖ్యమంత్రి. తాగుబోతున్న పెట్టి ముఖ్యమంత్రి 6 లక్షల రూపాయలు చేసి 2 లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ చేస్తే మిమ్మల్ని 11కి ఎందుకు నెట్టేశారు ఈ రాష్ట్ర ప్రజలు? మిమ్మల్ని ఎందుకు చీకొట్టారు రాష్ట్ర ప్రజలు? ఈ రోజు కూడా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది. మీ కళ్ళ కనబడటం లేదా? రిలయన్స్ రాలేదా? మీరు తరివేసిన నిర్మాణాలు వచ్చిందా లేదా ఈ రాష్ట్రానికి? 8,000 ఉద్యోగాలు రాబోతున్నాయి. అది మీ కళ్ళ కనబడటం లేదా? ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ వస్తున్న కంపెనీలు మీ కళ్ళకి కనబడటం లేదా? ఎన్టీపీసీ కనబడటం లేదా? కనబడటం లేదా? టీసీఎస్ కనబడటం లేదా? ఇవన్నీ మీ కళ్ళ కనబడటం లేదు. ఆంధ్రప్రదేశ్ మిమ్మల్ని ఓడించారు కాబట్టి ఈ రాష్ట్రంపై కక్షతో మీ సైకో యాత్రలో విక్కుల చేష్టలతో కాలకాయ సమయాన్ని తీసుకొని నియోజకవర్గాలపై పడటం, మనుషులను చంపుకుంటూ ఉండడం తప్ప ఈ రోజు కూడా మీరు ఏ పద్ధతి మార్చుకోలేదు. మోహన్ గారు, మీ నాయకులైన పద్ధతి మార్చుకోకుంటే ఏం జరుగుతుందనేది పవన్ కళ్యాణ్ గారు మీకు తెలియజేయడం జరిగింది. కూటమి ప్రభుత్వంపై ఏడుస్తా ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ ఇవ్వడం జరిగింది, మహిళలకి ఉచిత సిలిండర్లు అందించడం జరుగుతూ ఉంది, తల్లికి 100 అందించడం జరుగుతూ ఉంది. మహిళలను రేపులు చేసి సరే సరే ఒక్క నిమిషం అజయ్ గారు సరే కాదు మోహన్ రెడ్డి గారు అజయ్ గారు కాదు ఇలా మాట్లాడితే ఇంకేం అర్థం కదండి. అజయ్ గారు ఒక నిమిషం కాదు. మోహన్ గారు పోనీ సంక్షేమ పథకాలు ఇప్పుడు కూటమి సర్కార్ అమలు చేస్తామని చెప్తోంది. మీ వైసీపీ నాయకులకు ఎవరికి పడలేదా? ఇప్పుడు గ్యాస్ సిలిండర్ డబ్బులు కానీ తల్లికి వందరం కానీ అలా కాదు, జనరల్ గా అమలవుతున్నాయా లేదా పోయినా చెప్పండి. మామూలుగా అంటే సరే పార్టీ లేని దాటి ఎలాగో మాట్లాడు దాని గురించి అన్నట్లా అసలు పడుతున్నాయి లేదా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి లేదా? ఇప్పుడు వైసీపీ సర్కారు వైసీపీ సర్కారు టీడీపీ వాళ్ళకి పడ్డాయి కదా. పెన్షన్ ఒకటి పెట్టారు, 50 లక్షల పెన్షన్లు తొలగించేసినారు. అప్పుడే మీకు తెలిసిన లేదో పెన్షన్లు 67 లక్షలు అయితే 10 లక్షల పెన్షన్లు తొలగించినారు. 50 లక్షలు వాళ్ళు ఇచ్చేది ఇప్పుడు పెన్షన్ తొలగించినారు. తర్వాత ఇప్పుడు అమ్మఒడి వీళ్ళు చెప్పింది 15,000 చెప్తున్నారు. అక్రమంగా మీ వైసీపీ నాయకులు అక్రమంగా తీసుకున్న పెన్షన్ తొలగిపోయి ఉంటాయి తప్ప స్వచ్ఛందంగా సేవలు చేసేదానికి వాలంటీర్ని పెట్టి వాలంటీర్ వ్యవస్థ వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చే కార్యక్రమం పెట్టి గతాన్ని మాట్లాడుకుంటే ఇంక మనకి ఎంతవరకు కరెక్ట్ గా ఉంటుంది? సరే మీరు సంక్షేమ పథకాలు అమలు చేశారు, వైసీపీ చెయ్యలేదంటానికి ఎవరు సరిపోరు. కానీ అంత పూర్తి స్థాయిలో అమలు చేస్తే మరి కూటమి సర్కార్కి ఎందుకు పట్టం కట్టారు? సరే అదంతా అయిపోయిన గతం. కానీ ఇప్పుడు అందుతున్న పథకాలు మీకు ఎవరికి అందటం లేదా? ఇప్పుడు మీరు ఏమీ చెయ్యట్లేదు అంటానికి ఎవరు సరిపోం కదా. ఇప్పుడు మీరు నేను అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ సంక్షేమ కార్యక్రమాలు అనేటివి వీళ్ళు చెప్పిన సూపర్ 6 లో కేవలం ఆ పెన్షన్లు మేము ఇస్తున్నటువంటి 3,000 పెన్షన్ 4,000 చేసి ఇస్తుండేది, దాంట్లో 10 లక్షలు పెన్షన్లు తీసేసి ఇస్తుండేది. తర్వాత
తర్వాత మీరు చెప్పినట్టు ఇప్పుడు మననే చెప్పండి అజయ్ గారు ఒక నిమిషం చెప్పండి. ఇంకా ఆయన ఏం చెప్తారు చెప్పిన పార్టీ అని కాదు, సగం మందికి లేదు. అదే విధంగా గ్యాస్ అన్నారు, గ్యాస్ ఈ రోజు కూడా సగం మందికి రాలే. వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకు సబ్సిడీ పడలే. ఊరికి అనవసరమైనటువంటి మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వీళ్ళు చేసే మననే చెప్తారు సూపర్ 6 పూర్తి అయిపోయినా మందమందేమో నేలకోత్సవం చెప్పినారు. సూపర్ 6 ఎప్పుడైతే ఇంకా వేరే వాళ్ళ వాయిస్ కూడా తీసుకుని ఒక్క నిమిషం. బాబు సింగిరి గారు.